తోనే ఉంది కదా. ఆమెకు మొదటి నుంచి ఆయన సపోర్ట్ ఉంది అనేది డీకే శివకుమార్ సపోర్ట్ చేస్తారు. డీకే శివకుమార్ సపోర్ట్ జగన్కి లేదా? జగన్ మరి డీకే శివకుమార్కి బాగా అసలు క్లోజ్ ఫస్ట్ జగన్. అది అప్పట్లో, ఇప్పుడు ఉందా? అప్పుడు ఏంటి ఇప్పటికి కూడా డీకే శివకుమార్ శత్రుత్వం ఉందా ఏంటి ఆయనకి? ఏం గొడవ ఉందని అసలు గొడవ ఏం లేదు. షర్మిల కోసం ఏమైనా గొడవ పెట్టుకుంటారు? లేదు, చెల్లికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వైఎస్ కుటుంబానికి ఫ్రెండ్, సింపుల్ అంతే. ఇప్పుడు పొంగులేటి ఉన్నాడండి, జగన్ కి క్లోజు, రేవంత్ రెడ్డికి క్లోజే, షర్మిలకి క్లోజే. ఏముంది మరి అందులో? ఒకళ్ళకి నువ్వు ఉండడానికి వీల్లేదంటానికి ఏమన్నా ఉంటుందా? అలా అనుకుంటే కేవీపీ కూడా అంతే అనేది. కాబట్టి రాజకీయాల్లో స్నేహాలు చాలా ఉంటుంటాయి. అవును. ప్రాక్టికల్ వ్యూహం ఏంటి అంటే ఏ వ్యూహం లేకపోవడమే వ్యూహం షర్మిలది. అంతేనా? ఆవిడ ఏదో చేద్దాం అనుకుంటుంది, ఏమీ చేయలేదు. ఆవిడకి వచ్చిన అతిపెద్ద మైనస్ ఏంటంటే అంబిషియస్ పర్సన్, ఓవర్ ఎక్స్పెక్టేషన్. లైక్ మన రఘురామకృష్ణరాజు, కొండకి నిచ్చినేసేస్తారు వీళ్ళిద్దరూ కూడా. తమకి తాము చాలా ఎక్కువగా ఊహించుకుంటారు. ఆ ఎగ్జాగరేటెడ్ ఫీలింగ్ లో ఉండేటువంటి వాళ్ళు ఎదుటి వాళ్ళని మనుషులుగా చూడలేరు. తమ అసలు అధికులం, ప్రపంచానికి అతీతులం అనుకుంటారు. అతీతమైనటువంటి భావన ఉన్నప్పుడు భూమి మీద నేల మీద ఎక్కడ నిలబడతారు? సమస్య షర్మిలకి ఏంటంటే తెలంగాణలో ఆవిడ కనుక జాగ్రత్తగా అడిగేసి ఉంటే కనీసం రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో